అమెరికాకి చైనా ఒక షాకే ఇచ్చిందని చెప్పాలి. ఏదైతే మొన్ననే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఇటు పక్కన వీళ్ళు కూర్చున్న తర్వాత జరిగినటువంటిది ఏదైతే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో కూర్చున్నాక చైనా మీద వేసిన 100% టారిఫ్‌లు తగ్గించడం కాదు తొలగించేశాడు. అట్లాగే అమెరికా మీద ఉన్నటువంటి 26% టారిఫ్‌లని చైనా తీసేసింది. అట్ ద సేమ్ టైమ్ రేర్ ఎర్త్ మినరల్స్, రేర్ ఎర్త్ మినరల్ మ్యాగ్నెట్స్‌ని అమెరికాకి సప్లై చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది చైనా. అయితే ఇప్పుడు ఒక ఫిట్టింగ్ పెట్టింది. అమెరికాలో ఈవీ బ్యాటరీస్ కావచ్చు, ఇతరత్రా ఎక్విప్‌మెంట్‌కి కావాల్సినటువంటి మెటీరియల్‌కి అవసరమైనటువంటి రా మెటీరియల్ మేమిస్తాం. కానీ అమెరికన్ ఆయుధ తయారీలకి వాడేటటువంటి రేర్ ఎర్త్ మినరల్స్ మాత్రం ఇవ్వబోము అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పింది. ఏదైతే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ మెటీరియల్స్ ఆయుధాలకు వాడే మిలిటరీ అవసరాలకు మాత్రం ఇవ్వబోము అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పింది. అంటే మరొక ఫిట్టింగ్ పెట్టింది. మళ్ళీ ఇప్పుడు దీనికోసం అమెరికా చైనా మీద ఏదో ఆంక్షల్ని తగ్గించి ఒప్పుకున్నాక అప్పుడు చేస్తుంది. అంటే తన చేతిలో ఉన్న వనరులతో ఎలా బెదిరించి బ్లాక్‌మెయిల్ చేసి వాడాలన్నటువంటిది చైనాకి తెలిసినంతగా మరెవరికీ తెలీదు. ఇదివరకు అమెరికాకి తెలుసు. ఇప్పుడు అమెరికా కూడా వాళ్ళ ట్రాప్‌లో పడుతోంది.